జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విప్లవం తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేస్తూ ఉన్నారు. విద్యా విధ్వంసం. ఈరోజు విద్యా వ్యవస్థకు పట్టినటువంటి చంద్రగ్రహణమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క టీచర్ కూడా వేదన పడుతూ ఉన్నారు. ఇది ఈ సీజన్ అంతా కూడా ఈ 5 సంవత్సరాలు ఒక రాహుకాలం లాంటిది అని ఈరోజు ప్రతి టీచర్ కూడా వేదన పడే పరిస్థితి కనపడుతుంది. నేను ఇంత పెద్ద మాటలు చెప్పినాను, ఎక్కడ విధ్వంసం అన్నాను, అదేవిధంగా చంద్రగ్రహణం అన్నాను, రాహుకాలం అన్నాను. ఇంత పెద్ద మాటలు నేను మాట్లాడుతూ ఉన్నానంటే ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వివరించే ప్రయత్నమే నేను ఈరోజు వివరంగా కూడా ఈ జీవో నెంబర్ 19/2021లో ఏ విధంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ కాబోతా ఉందో నేను ఈరోజు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతా ఉన్నాను. అసలు జీవో నెంబర్ 117ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినారు. ఆ జీవో నెంబర్ 117లో ఏముంది, ఏ సమస్య ఉంది, దాని గురించి ఒక 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏదైతే అంగన్వాడీ పాఠశాలలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎల్కేజీ యూకేజీలతో శాటిలైట్ స్కూల్స్గా వాటన్నింటినీ కూడా డెవలప్ చేయాలా అనుకున్నారు జీవో నెంబర్ 117లో మొట్టమొదటి మార్పు. అలానే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలకి 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించాలి. వారందరినీ కూడా ఏదైతే కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి 3rd క్లాస్ నుంచే ఫౌండేషన్ వేయాలా, సబ్జెక్ట్ టీచర్లతో చెప్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడ్డారు. అలానే 3వది అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని కూడా 7th వరకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ని 8th వరకు ఎక్స్టెండ్ చేసి వాటన్నింటినీ ప్రీ హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తున్నారు. 4వది ఈ గ్రామీణ విద్యార్థులకు కానీ ప్రధానంగా ఆడపిల్లలకు కానీ 10th వరకు చదివి డ్రాప్అవుట్స్ కాకుండా ఇంటర్మీడియట్ కూడా వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్స్లోనే అందుబాటులో ఉన్నటువంటి హై స్కూల్స్లో వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువు చెప్పించాలని హై స్కూల్ ప్లస్ తీసుకొని వచ్చి అందరికీ కూడా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా ఆ హై స్కూల్ ప్లస్ల్లో ఇంటర్మీడియట్ని అందించి వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు. ఈ మార్పులు తీసుకురావడం ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు అంటారా?